ప్రీవియస్ గవర్నమెంట్లో మనకి ఎక్కువగా వినిపించేవి హైదరాబాద్ సౌత్ వైపు మనకి రేట్స్ పెరగడానికి ఎయిర్పోర్ట్ మెట్రో రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ ఓఆర్ఆర్ మీదుగా ఏదైతే ఉందో దానికి ఆల్రెడీ ల్యాండ్ మార్క్స్ సెట్ చేయబడి ఉన్నాయి. అలాగే సాయిల్ టెస్ట్ జరిగింది. ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఫార్మాసిటీ, దీనికి 19,000 ఏకర్స్ అలొకేట్ చేయబడి ఉంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంత మేజర్గా డెవలప్ అయి ఉంది. బట్ మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ మెట్రో అలైన్మెంట్ చేంజ్ చేస్తుంది ఎయిర్పోర్ట్కి, విచ్ ఈస్ లైక్ ఓఆర్ఆర్ నుంచి కాకుండా మనకి పాత బస్తీ ఏరియాస్ మీదుగా. అలాగే ఫార్మాసిటీలో టౌన్షిప్స్ కొత్తగా రాబోతుంది. ఈ న్యూస్ వల్ల, ఈ చేంజెస్ వల్ల హైదరాబాద్ సౌత్లో రేట్స్ పెరుగుతాయా లేకపోతే అలానే ఉంటాయా, ఇంకా పెరగడానికి స్కోప్ ఏమైనా ఉందా, ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో పూర్తి వరకు చూడండి, మనకి ఒక క్లారిటీ అనేది వస్తుందని నేను ఆశిస్తున్నాను. మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక సామాన్య ఇన్వెస్టర్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ డెసిషన్స్ చేంజ్ అయినప్పుడు కానివ్వండి, గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు కానివ్వండి, ఇవన్నీ బేస్ చేసుకోకుండా ఒక ఆర్గానిక్ గ్రోత్ ఏ ప్లేస్లో ఉంటుంది అనేది మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ సో దట్ యూ విల్ నాట్ మిస్ అప్డేట్స్ ఫ్రమ్ దిస్ ఛానల్. సో ఇప్పుడు మనం సౌత్ సైడ్ చూసుకున్నట్లయితే మెయిన్గా మనకి సౌత్ సైడు ఇంకా రేట్స్ పెరగడానికి హైదరాబాద్ సౌత్ సైడు ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ చేయబడుతున్న ఎయిర్పోర్ట్ మెట్రో ఏదైతే ఉందో అది ఇంకా దోహదపడుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఓఆర్ఆర్ మీదుగా రావడం వలన ఓఆర్ఆర్ మీదుగా ఆ చుట్టుపక్కల ఆల్రెడీ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు ఆల్రెడీ పీపుల్, వాళ్ళు సౌత్ వైపుకి షిఫ్ట్ అవ్వడం అంత ఈజీ కాదు. ఆల్రెడీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఒకరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక మేజర్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ అబవ్ మిడిల్ క్లాస్ పీపుల్ డెఫినెట్గా 10 years మినిమం పడుతుంది. అలాగే పాత బస్తీ కానివ్వండి, ఆ ఏరియా చంద్రయాన్ గుట్ట, ఈ ఏరియాస్ నుంచి మనం మెట్రో ఎయిర్పోర్ట్ వరకు వచ్చినట్లయితే ఇక్కడున్న ప్రజలు మొత్తం సౌత్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించవచ్చు. సో దీనివల్ల సౌత్ సైడ్ ఇంకా రేట్స్, ఇక్కడ పాపులేషన్ ఎక్కువగా ఉన్న ఏరియాస్ ఇవి, వీళ్ళకి ఎయిర్పోర్ట్ యాక్సెస్ దగ్గరగా ఉండడం వల్ల, ఈజీగా ఉండడం వల్ల, అండ్ వాళ్ళు ఆ సౌత్ సైడ్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉండబోతుంది. దానివల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్, ఈ పాపులేషన్ సౌత్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొంత దోహదపడుతుందని నా ఉద్దేశం. సో దీనిలో మెయిన్గా చూసుకున్నట్లయితే ఇంకొకటి మనకి ఈ కొత్త గవర్నమెంట్లో మనకి ఎక్కువగా వినిపిస్తుంది ఫార్మాసిటీ క్యాన్సిల్ అవబోతోంది అండ్ ఆ ప్లేస్లో టౌన్షిప్స్ రాబోతున్నాయి అండ్ తుక్కగూడ నుంచి మనకి మెట్రో ప్రపోజల్ చేయబోతున్నాం అనేది ఈ న్యూస్. మేజర్గా తుక్కగూడ నుంచి కందుకూరు వరకు ఏవైతే ఇక్కడ టౌన్షిప్స్ ఉన్నాయో ఫార్మాసిటీలో ప్రపోజ్ చేయబడిన టౌన్షిప్స్ అంతవరకు. బట్ ఒక మెట్రో వేయాలి అంటే అక్కడున్న డెవలప్మెంట్స్ డెఫినెట్గా ప్రభావం చూపిస్తాయి. మంచిగా డెవలప్మెంట్స్ ఉండాలి, మంచిగా పాపులేషన్ ఉండాలి, మంచి ఎంప్లాయ్మెంట్ ఉండాలి. బట్ ఈ శ్రీశైలం హైవేలో ప్రస్తుతం ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ ఉంది అనేది చూసుకున్నట్లయితే మనకి రాబోయే ఒక ఫార్మాసిటీ తప్ప మిగిలినవి పెద్దగా ఏమీ కనిపించవని నా ఉద్దేశం. దానివల్ల ఏంటంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఈ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ కందుకూరు కానివ్వండి, ఈ మెట్రోని బేస్ చేసుకొని, తుక్కుగూడ నుంచి కందుకూరు మెట్రోని బేస్ చేసుకొని, ఈ టౌన్షిప్స్ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే అది ఎంతవరకు గ్రోత్ ఉంటుంది అనేది డెఫినెట్గా కొంచెం డౌట్ పడాల్సిన అంశం అని నేను అనుకుంటున్నాను. సో ఇది కొంచెం రిస్క్ అనివ్వచ్చు. సపోజ్ గవర్నమెంట్ రేపు డెసిషన్ చేంజ్ చేసుకున్నా కావండి, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఆర్ఎల్స్ కొత్త గవర్నమెంట్ ఆఫ్టర్ 5 years తర్వాత వచ్చిన గవర్నమెంట్, డెఫినెట్గా ఇదైతే టైం పట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ఈ మెట్రో కానివ్వండి, ఈ టౌన్షిప్స్ కానివ్వండి. సో డెఫినెట్గా ఇది కొంచెం రిస్క్ అని చెప్పవచ్చు. అవి బేస్ చేసుకొని మాత్రం ఇన్వెస్ట్ చేస్తే ఒక ఆర్గానిక్ గ్రోత్ అగైన్
ఒక ఆర్గానిక్ గ్రోత్ మీద డిపెండ్ అవ్వకుండా అగైన్ వీ నీడ్ టు డిపెండ్ ఆన్ గవర్నమెంట్ డెసిషన్స్, గవర్నమెంట్ డిసైడెడ్ సెస్. సో మనం ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక ఆర్గానిక్ గ్రోత్ ఉన్న ఏరియా ఏది అని చూసుకున్నట్లయితే బెంగళూరు హైవే ఈజ్ ద బెస్ట్ పాజిబుల్ ప్లేస్ ఫర్ ఆర్గానిక్ గ్రోత్. ఎందుకంటున్నా అంటే ఈ బెంగళూరు హైవేలో చూసుకున్నట్లయితే మనకి ఎంప్లాయ్మెంట్ చాలా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ చాలానే ఉంది. కొత్తగా రాబోతున్న సెజులు కానివ్వండి, కొత్తగా రాబోతున్న ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఎగ్జిస్టింగ్ సెజులు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెంట్ జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎక్సలెంట్గా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే 6 లైన్ హైవే అది వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఎక్స్ప్రెస్ హైవే ఆల్రెడీ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ మెట్రో ఇవి వర్క్స్, ఎంఎంటిఎస్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. మెట్రో ప్రపోజల్లో ఉంది దీనికి. సరే, ప్రపోజల్లో ఉన్నవి మనం అంతగా కన్సిడర్ చేయకపోవచ్చు ప్రజెంట్, బట్ మెట్రో అయితే డెఫినెట్గా ఒక ఛాన్స్ అయితే ఉన్న ఏరియా ఇది. ఆ పాపులేషన్ ఆ లెవెల్లో ఉంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. అలాగే మనము ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్లయితే మల్టిపుల్ సెజులు ఉన్నాయి. ఈ బెంగళూరు హైవే అటు లెఫ్ట్ కానివ్వండి, ఇటు రైట్ సైడ్ కానివ్వండి, విత్ ఇన్ 5 to 10 కిలోమీటర్స్ రేడియస్లో లైక్ ఈ బెంగళూరు హైవే లెఫ్ట్ టు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి మల్టిపుల్ సెజులు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చందనవల్లి సెజ్ కానివ్వండి, ఎల్లికట్ట సెజ్ కానివ్వండి, మేకగూడ సెజ్ కానివ్వండి, రాయచూర్ ఫార్మా సెజ్ కానివ్వండి, బాలానగర్ ఇండస్ట్రియల్ సెజ్ కానివ్వండి, పోలేపల్లి సెజ్ కానివ్వండి, హార్డ్వేర్ పార్క్ మనసానపల్లి దగ్గర కానివ్వండి, అండ్ ఇలాగా మల్టిపుల్ సెజ్లు అయితే ఉన్నవి. మల్టిపుల్ కంపెనీస్ కూడా జాన్సన్ అండ్ జాన్సన్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్, ఏడబ్ల్యూఎస్ అమెజాన్ డేటా సెంటర్స్ కానివ్వండి, ఇలాగా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీసే ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఇలాంటివి ఆల్రెడీ మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్న హైవే ఇది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హైవే ఇది. సో ఇలాంటి ప్లేస్లో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే డెఫినెట్గా మన ఇన్వెస్ట్మెంట్కి ఒక ఆర్గానిక్ గ్రోత్ అంటే ఉంటుంది. కొత్తూరు కానివ్వండి, తిమ్మాపూర్ తర్వాత కొత్తూరు కానివ్వండి, మెయిన్ కొత్తూరు తర్వాత మనం చూసుకున్నట్లయితే షాద్నగర్. ఈ షాద్నగర్ ఎందుకని చెప్తున్నా అంటే ఈ షాద్నగర్ అనేది ఈ చుట్టుపక్కల ఈ హైదరాబాద్ సౌత్ ఏరియాలో ఒక బిగ్ సిటీ అంటే షాద్నగర్ అని మనకు కనిపిస్తుంది. సో దీంట్లో ఆల్రెడీ దీనికి సెజుల్కి దగ్గరగా ఉంది. మల్టిపుల్ విలేజెస్ పీపుల్ ఇక్కడికే వస్తారు. దీంట్లో అంత ఫెసిలిటీ ఉంది. ఒక రెసిడెన్షియల్ ఒక పర్సన్ వచ్చి ఒక హౌస్ కట్టుకొని అన్ని సదుపాయాలు పొందడానికి హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి ఈ షాద్నగర్ చుట్టూ మనం చూసుకోవచ్చు. ఇది ఒక మంచి ఏరియా అని చెప్పొచ్చు. అటు ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఆర్ఎల్స్ ఒక ఫ్యామిలీ ఉండడానికి ఫ్యామిలీ రిసార్ట్స్ కానివ్వండి, స్టార్ హాస్పిటల్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఇలాంటివి మల్టిపుల్ ఉన్నాయని ఒక బిగ్ సిటీ కాబట్టి 3 lakhs ప్లస్ పాపులేషన్ ఉన్న సిటీ కాబట్టి ఈ ఏరియాలో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే డెఫినెట్గా మన ఇన్వెస్ట్మెంట్ మంచి గ్రోత్లో మంచి రిటర్న్స్ వస్తాయనడంలో ఎటువంటి ఆలోచన లేదని నా అభిప్రాయం. సో ఇదండి ఈరోజు మనం ఒక గవర్నమెంట్ డెసిషన్ ఎలా ఉన్నా కానివ్వండి, ఒక ఆర్గానిక్ గ్రోత్ ఉన్న ఏరియాలో మనం ఇన్వెస్ట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇంకా లాస్ట్లో మనం చూసుకున్నట్లయితే ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి ఇవి అని అనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ టు మై నెంబర్ which is displayed in below, and please like, share and subscribe, and thank you for watching this video. Jai Hind.